స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంగః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ వెలుగు లేని చోట చీకటి ఉంటుంది. జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉండడం దోషం కాదు. ఎందుకంటే మనం అజ్ఞానంతోనే పుట్టాము ఈ ప్రపంచంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అజ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయలేదు, తయారు చేసుకోలేదు. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే అజ్ఞానంతో ఈ ప్రపంచంలోకి వచ్చాం. కనుక ఏదైనా మనకంటూ మనం ప్రత్యేకించి ఇప్పుడు ఏదైనా తయారు చేసుకుంటే దాని గురించి ఆలోచించాలే కానీ జన్మనా సహజాయతే మనతో కలిసి పుట్టినట్టుగా కనపడుతుంది ఈ అజ్ఞానం. కనుక అజ్ఞానం ఉండటం దోషం కాదు, కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా పోవడం మాత్రం దోషం. జ్ఞానాన్ని పొందాలి అనే ప్రయత్నం చేయకపోవడం దోషం. ఎందుకంటే అజ్ఞానంతో ఈ ప్రపంచంలో ఆనందంగా సంతోషంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. ఈ బంధం అనేటువంటిది అజ్ఞానం. కనుక దీన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం ప్రధానంగా మనం చేస్తూ ఉండాలి. కాకపోతే చిన్నతనం నుండి మనకు అజ్ఞానం ఉండినా పుట్టినప్పటి నుంచి అంటే ఏ విధమైన అజ్ఞానం, అన్ని అజ్ఞానాలే, ఏదీ తెలియదని అర్థం. అసలు ఇది పువ్వు అనేది కూడాను తెలియదని అర్థం. అంటే అటువంటి అజ్ఞాన దశలో మనం ఉన్నాం చిన్నప్పుడు. కనుక ఇది ఒక గుడ్డ అని మనకు తెలియదు, ఇది ఒక చేతి గుడ్డ అని కూడా తెలియదు, ఇది ఒక పువ్వు అని కూడా తెలియదు. అంత అజ్ఞానం. ఇవి క్రమేపీ కాలక్రమేణా తెలుసుకుంటూ వచ్చాం. నాయనా ఆ చేతి గుడ్డ తీసుకొనిరా అని అమ్మ చెప్పింది అనుకోండి అన్నకి, అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. కనుక అన్న ఎప్పుడైతే చేతి గుడ్డ తీసుకొచ్చి అమ్మకి ఇస్తాడో మనకు ఒక అభిప్రాయం వస్తుంది, ఓహో దీనిని చేతి గుడ్డ అని అంటారు అని. అంటే అంతకుముందు ఇది చేతి గుడ్డ అని కూడా తెలియదు. అంటే దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది. ఇప్పుడు జ్ఞానం కలిగింది. ప్రతిదీ అట్లాగే ఉంటాయి. అమ్మాయి పూలు పెట్టుకో అని అక్కకు చెప్పింది అనుకోండి అమ్మ, ఆ అమ్మాయి వెళ్ళి పూలు తీసుకొని తలలో పెట్టుకుంటుంటే మనం చూచాం. అప్పుడు అనుకున్నాం, ఓహో ఈ పువ్వులు అనేటువంటివి ఇవి. అంటే అంతకుముందు ఈ పువ్వుకు సంబంధించిన జ్ఞానం కూడా నాకు లేదని అర్థం. అంటే ఇటువంటి దశలో నుంచి మనం పెరుగుతూ వచ్చాం, క్రమేపీ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాం ఈ ప్రపంచంలో. కనుక ఇది పువ్వు అని నాకు తెలియదు, అది గుడ్డని నాకు తెలియదు. అటువంటి అయోమయ దశలో ఉన్నటువంటి నేను క్రమేపీ ఈ ప్రపంచంలో ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే, దేన్ని తెలుసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. అండర్స్టాండ్? అంటే దేనికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగింది అంటే అంతకుముందు దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది అని అర్థం. కనుక అజ్ఞానం ఉంది, ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే తత్సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే ఆ వస్తువుకు సంబంధించిన అజ్ఞానం పోతుందే కానీ అన్నిటికీ సంబంధించిన అజ్ఞానం పోయేందుకు అవకాశం లేదు. ఓకే, ఇది పువ్వు అని తెలుసుకున్నప్పుడు
అంతకుముందు పువ్వు అని తెలియదు గనక పువ్వుకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఉన్నది. కానీ ఇప్పుడు పువ్వు అనేటువంటి జ్ఞానం కలగడం వల్ల దానికి సంబంధించిన అజ్ఞానం పోయింది అంతే. అంతేగాని మరొకటి అది కంప్యూటరు అని తెలుస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే దాన్ని మళ్ళీ తెలుసుకోవాలి, దానికి సంబంధించిన అజ్ఞానం కూడా ఉంది అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఈ ప్రపంచంలో, ఇంత విస్తరించినటువంటి ప్రపంచంలో, ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో వస్తువులు, ఎన్నో విషయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలియని వాటిని తెలుసుకుంటూ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది. ఏది తెలుస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది అంటే దాని అర్థం దానికి సంబంధించి అంతకుముందు మనకి ఏ అజ్ఞానం అయితే ఉందో అది పోతూ ఉంది అని అర్థం. కానీ విచిత్రం ఏమిటంటే ఇలా మనం ఎన్ని తెలుసుకుంటూ ఉన్నా ఈ ప్రపంచంలో తెలియనివి అనేకం బయటపడుతూ ఉంటాయి. కేవలం తెలియనివే కాదు, తెలిసిన వాటిలో కూడా తెలియనివి చాలా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏది పూర్ణంగా తెలిసినట్టు మనకు అనిపించడం లేదు, సామాన్యమైన విషయాలు కూడా. అందుకని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ప్రతి రంగంలో కూడా. ఇప్పుడు వైద్యశాస్త్రం ఉంది, వైద్యశాస్త్రం పూర్ణమని చెప్పడానికి లేదు, ఎందుకని ఇంకా నడుస్తూ ఉంది కనుక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కనుక. ఖగోళ శాస్త్రం ఉంది, పూర్ణమని చెప్పడానికి లేదు, ఇంకా దాని మీద అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి కనుక, పరిశోధనలు నడుస్తూనే ఉన్నాయి కనుక. ఒక విషయానికి సంబంధించినటువంటి పరిశోధన నడుస్తూ ఉంది అన్నప్పుడు అది ఇంకా పూర్ణం కాలేదని అర్థం. కాబట్టి శాస్త్రాలు అయితే ఉన్నాయి, శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ప్రాపంచిక శాస్త్రాలు అనేకం ఉన్నాయి, వాటికి సంబంధించిన జ్ఞానం కూడా ఉన్నాయి. కానీ అవన్నీ పరిమితంగా తెలుస్తూ ఉన్నాయి, అల్పంగా తెలుస్తూ ఉన్నాయి, స్వల్పంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అల్పమైన స్వల్పమైనటువంటి జ్ఞానంతోనే ఈ ప్రపంచంలో నేను కదులుతూ ఉన్నా. ఇది ఒక్కటి అర్థమైతే తర్వాత మనకి ఏం కావాలనేది. కాబట్టి ఉన్నవన్నీ ఉన్నవి, ఎప్పుడు ఏవేవి జరుగుతాయో కూడా మనకు తెలియదు. ఇదిగో నేను మాట్లాడుతూ ఉన్నా, మీకు కనిపిస్తూ ఉన్నా. ఇలా నా మాట వినపడడానికి, కనపడడానికి మీరు ఎంత దూరంలో అయినా కూర్చోవచ్చు, పర్వాలేదు. కానీ వినపడాలంటే మాత్రం దగ్గరకు రావాలి. అలా దగ్గర కాకుండా దూరంగా ఉన్నప్పుడు మైక్ పనిచేయాలి. కనుక ఈ మైక్ ఉండాలంటే విద్యుత్ శక్తి ఉండాలి. కాబట్టి విద్యుత్ శక్తి ఉంది, మైక్ పనిచేస్తూ ఉంది, లైట్లు నేను కనపడుతూ ఉన్నా. కాబట్టి లైట్లు వెలుగుతూ ఉన్నవి అని నాకు తెలుసు, ఎప్పుడు ఆరిపోతాయో నాకు తెలియదు. కాబట్టి ఉన్న విషయాల్లో కూడాను ఏవైతే ఉన్నవో అవి అలా ఉన్నట్లు తెలుసు. ఆ ఉన్నవి ఎప్పుడు లేకుండా పోతాయో కూడా అర్థం కాకుండా ఉన్నది కనుక ఆ ఉన్నవేమిటో లేనివేమిటో కూడాను అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆకాశంలో ఇదిగో మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు వర్షిస్తాయి స్వామీజీ అంటే నాకు తెలియదు. మేఘాలైతే ఆకాశంలో కదులుతూ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు వర్షిస్తాయో నేను చెప్పలేను. కనుక మేఘాలు ఉన్నట్లుగా నాకు తెలుసు, కానీ అవి ఎప్పుడు వర్షిస్తాయో నాకు తెలియదు. ఇంతగా మన దేహంలో కూడాను మనం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉన్నామో, ఇది ఎట్లా దేహానికి పోషక శక్తిగా ఉపయోగపడుతూ ఉందో, ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉందో, అన్నరసం ఎట్లా తయారవుతూ ఉందో, ఇవన్నీ కూడా మనకు తెలియదు. మనకు తెలియకపోయినా అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకవేళ ఆ జరిగేది ఏదో నాకు తెలిసి దానికి అనుగుణంగా నేను జీవిస్తూ ఆహారం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటానేమో, అలా తెలియనప్పుడు మరొక విధంగా నేను ఆహారం తీసుకోవడము, మరొక విధంగా ప్రవర్తించడమో జరిగినప్పుడు అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అనారోగ్యం వచ్చింది నాకు అని నాకు తెలుస్తూ ఉంది, అనారోగ్యం ఏమిటో నాకు తెలియదు మళ్ళీ. కాబట్టి జ్వరం వస్తుంది అనుకోండి, ఏదో టాక్సిక్ మ్యాటర్ లోపల ఉంది, జ్వరం వచ్చేసింది, ఇది జ్వరము అని నాకు తెలుస్తూ ఉంది, కానీ ఇది టైఫాయిడా, మలేరియానా, ఫ్లూనా అని నాకు అర్థం కావడం లేదు. అందువల్ల మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది, దానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాటి దగ్గర. కనుక వాతావరణ కేంద్రం ఎందుకది నాకు తెలియదు కనుక, ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు గాలివాన వస్తుందో నాకు తెలియదు కనుక వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా ఊహించి చెబుతారు. కానీ పాపం ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉన్నాయి, మరొకప్పుడు జరగకుండా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తెలుసు కనుకనే ఆ కేంద్రం మీద మనం డిపెండ్ అవుతూ ఉన్నాం. ఆ తెలిసిన వాళ్ళలో కూడా తెలియనివి కూడా చాలా బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఈ ప్రపంచంలో తెలిసినా పూర్ణంగా తెలిసినట్టుగా ఎక్కడ మనకు అనిపించడండి. కనుక తెలుస్తూ ఉన్నాయి, అలా తెలిసేటువంటివన్నీ పరిమితంగా ఉన్నాయి, అల్పంగా ఉన్నాయి, స్వల్పంగా ఉన్నాయి. తెలియక ముందు అవి తెలియలేదు అనుకుంటూ ఉన్నా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. కనుక అవి తెలిసినప్పుడు కూడాను నేను పూర్ణం కాలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఆ పూర్ణ జ్ఞానం నాకు లేదు కనుక. ఇది ఒక అసంతృప్తి నిన్న చూచాం. అందువల్ల వీటి మధ్య ఆనందంగా హాయిగా ఉండేందుకు అవకాశం లేదు కనుక తృప్తః భవిష్యామి అంటూ కదులుతూ ఉన్నాం. నేను తృప్తిగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి. ఎందుకని? ఇవి ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఇవన్నీ నాకు అసంతృప్తిని కల్పిస్తూనే ఉన్నాయి కనుక. కాబట్టి ఏవైతే ఉన్నావో అవన్నీ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏవి ఉన్నవో, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, విషయాలు కానీ, ఏవైనా సరే ఉన్నవన్నీ ఉన్నవి, తెలియకుండా ఉన్నవి. ఆ తెలియకుండా ఉన్నవి ఈరోజు ఉన్నవి. అలా ఈరోజు ఉన్నవి ఒకప్పుడు లేకుండా పోతూ ఉన్నవి.
కనుక ఆ ఉన్నది ఏంటి అనేది, ఉన్నప్పుడు ఇది ఉంది అనుకుంటున్నాం, అది మార్పు చెందుతూ ఉంటే ఇది మార్పు చెందుతూ ఉంది అంటున్నాం. ఆ సెంటెన్స్ చూడండి, ఇది ఉంది, ఇదమస్తి, ఇది ఉంది, జగదస్తి, ఈ ప్రపంచం ఉంది, కానీ ఇది మార్పు చెందుతూ ఉంది. లేకుండా పోయిందనుకోండి, అలా లేకుండా పోతూ ఉంది. కనుక ఆ ఉంది అస్థి, అస్థి ఖచ్చిత, ఏదో ఒకటి ఉంది. ఆ ఉంది అనేది ఉన్నప్పుడు తెలుస్తూ ఉంది, అది లేనప్పుడు తెలుస్తూ ఉంది. కనుక ఈ ప్రపంచంలో ఎవరున్నా వీళ్ళు ఉన్నారు అని నాకు తెలుస్తూ ఉంది. ఒకప్పుడు వాళ్ళు లేకుండా పోతారు, ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారు అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్, కనుక ఇక్కడ ఒక్క ప్రశ్న మనకు పడుతుంది, ఆ ఉన్నవేవో ఉన్నవి, అవి ఉన్నట్లు ఎవరికి తెలుస్తూ ఉన్నవి? పోయిన వాటికే ఉన్న వాటికే. బాగా అర్థం చేసి, నేనే కుక్కను పెంచుతూ ఉన్నా, కుక్క చచ్చిపోయింది. కనుక అది ఉన్నప్పుడు కుక్క ఉంది అనే జ్ఞానం నాకుంది, కానీ కుక్క చచ్చిపోయింది, ఆ ఉన్నది పోయింది. ఇప్పుడు ఆ పోవడము అనేది కూడా జ్ఞానం, ఉన్నది లేదు అనేది కూడా జ్ఞానం. ఉన్నది ఉన్నట్లు ఎట్లాగైతే జ్ఞానమో, లేకుండా పోయినప్పుడు అది లేదు అనేది కూడా జ్ఞానమే. నెగటివ్ కూడా జ్ఞానమే ఇక్కడ. ప్లీజ్, కనుక ఇది తెలిసింది ఎవరికి? కుక్కగా నాక? ఇవన్నా ఉన్నప్పుడు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి, అవి పోయినప్పుడు పోయినట్టు తెలుస్తూ ఉన్నాయి. ఎవరికి తెలుస్తూ ఉన్నాయి? ఉన్న వాటిగా పోయిన వాటిగా. పోయినవి ఎలాగో పోయినవి కనుక దానికి తెలిసేటువంటి అవకాశమే లేదు. అది ఏదన్నా ఉంటే ఉన్న వాటికే తెలియాలి, ఉన్న వాటికే తెలియాలి. ఆ ఉన్నది ఎవరు? ఆ ఉన్నది ఎవరు? కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్నో 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 నేను తెలుసుకుంటూ ఉన్నా. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, పూర్ణంగా తెలియడం లేదు అనేది కూడా నాకు తెలుస్తూ ఉంది. అయితే వీటిని ఎవరైతే నాకు ఇవి తెలియడం లేదు, అవి తెలుస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నానో, అటువంటి నేను ఎవరు నాకు తెలియడం లేదు. ఇది ఇంకా పెద్ద విషయం. ఏది చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ ఉండినా వాటికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది కనుక వాటికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. చిన్నది కావచ్చండి, ఇదిగో ఘటః అస్తి, ఒక కుండ ఉంది, ఘట అజ్ఞానం అస్తి. ఇది కుండ అని నాకు తెలియలేదనుకోండి, అప్పుడు ఏముంది? కుండకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఉంది. ఇది కుండ అనేటువంటి జ్ఞానం లేదు. జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉంది అని అర్థం. కనుక ఘటః అస్తి, ఘట అజ్ఞానం అస్తి. కుండ ఉంది, కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఇది పోవాలి. ఎలా పోతుంది? ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. ఇది కుండ అనేటువంటి జ్ఞానం కలిగితే అంతకుముందు కుండకు సంబంధించిన అజ్ఞానం ఏదైతే ఉందో అది పోతూ ఉంది. ఇంతే, ఇంకేమీ లేదు. ఏదైనా అంతే. కంప్యూటర్ అస్తి, కంప్యూటర్ అజ్ఞానం అస్తి, కంప్యూటర్ జ్ఞానం ప్రాప్య కంప్యూటర్ అజ్ఞానం నశ్యతి. ఏదైనా అంతే. కనుక ఇది నాకు తెలియదు అన్నప్పుడు దానికి సంబంధించిన అజ్ఞానం నాకుంది, దానికి సంబంధించిన జ్ఞానం కలిగితే దానికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉంది. ఈ విధంగా ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అజ్ఞానం నాకుంది. ఒక్కొక్కరు తెలుసుకుంటూ ఉంటే వాటికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉంది. పూర్ణంగా పోయిందా లేదా వేరే విషయం, కొంతవరకన్నా పోతూ ఉంది. కానీ ఇలా వేటికి సంబంధించిన జ్ఞానం నాకు కలుగుతూ ఉన్నదో అవన్నీ నాకన్నా వేరుగా ఉన్నాయి, నాకన్నా అన్యంగా ఉన్నాయి. ఇదొక్కటి అర్థం చేసుకో. ఏది నేను తెలుసుకున్నా ఈ ప్రపంచంలో నాకన్నా వేరుగా ఉన్నటువంటి దాన్ని నేను తెలుసుకుంటూ పోతున్నా. మరి ఈ తెలుసుకునే నేనెవరో, నాకు సంబంధించిన జ్ఞానం మాత్రం ఈ ప్రపంచంలో కలగడానికి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. కనుక ఇవి నాకు తెలియడం లేదు అనేది నాకు తెలుస్తూ ఉంది. అలా నాకు అవి తెలియడం లేదు అని చెప్పేటువంటి నేనెవరు? కోహం, అహం కహ, నేనెవరు అనేది కూడా తెలియడం లేదు. కాబట్టి ఏవి తెలుసుకుంటున్నా ఈ ప్రపంచంలో జ్ఞానం ఎట్లా పరిమితంగా ఉందో చూడండి. మనకన్నా అన్యంగా ఉన్నటువంటి వాటిని తెలుసుకుంటున్నాం, మనకు సంబంధించిన జ్ఞానం మాత్రం మనకి ఎక్కడ కలగడం లేదు. ఈ విధమైనటువంటి అజ్ఞానంతో జీవించడం కనుక ఆనందం అయితే మనిషికి బాధ లేదు. కానీ అటువంటి అజ్ఞానంతో జీవించలేకపోతున్నాం. కాబట్టి పరిచ్ఛిన్నునిగా ఉన్నాను, తృప్తః భవిష్యామి, నేను తృప్తి పొందాలి అని అనుకుంటూ ఉన్నా. కనుక అహం అస్మి, అహం అస్మి, నేనున్నాను. త్వమసి, నీవు ఉన్నావు. తదస్తి, అది ఉంది. అంటే నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తూ ఉంది. ఎలా ఉన్నానో తెలియడం లేదు. ఇప్పుడు మనం ఉన్నట్లుగా తెలియంది ఎవరికి? తానున్నట్లు తెలియంది ఎవరికి? తాను ఎలా ఉన్నాడో తెలిసింది ఎవరికి? పాయింట్. అహమస్మి, ప్రతి ఒక్కడు నేనున్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను.
కానీ ఎలా ఉన్నావు అని ఒక్క ప్రశ్న మనం పడేసామనుకోండి, ఇంకా ఆయన చెప్పే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ఇతరులతో తనకుండే సంబంధాలు చెప్తాడు. నేను పలానా ఆయన కుమారుణ్ణి అంటాడు. మనం అడిగింది సంబంధాలు కాదు. నేను ఈ దేహం అంటాడు. ఈ దేహము కాదు. నేను అది అంటాడు. నేను ఇది అంటాడు. అది ఇది అని ఎప్పుడైతే అంటున్నాడు అది తన కాదని అర్థం. అది అన్నప్పుడు నీకన్నా వేరుగా ఉండేది, ఇది అన్నప్పుడు నీకన్నా వేరుగా ఉండేది. కనుక ఈ దేహం కూడాను అది అనేటువంటి శబ్దంతోనే తెలియబడతా ఉంది. కాబట్టి దేహం నేను, మనస్సు నేను, ఇంద్రియాలు నేను, బుద్ధి నేను, ప్రాణము నేను, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని మనం విచారం చేస్తూ పోతే అది అతను కాదు అని అతనే చెబుతూ ఉన్నాడు. కాబట్టి తాను ఉన్నట్టుగా అహమస్మి తద్ అహం జానామి, నేను ఉన్నాను అనేది నాకు తెలుసు, కానీ ఎలా ఉన్నానో తెలియడం లేదు. ఎప్పుడైతే ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదో, నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేదో, అప్పుడు నేను కాని దానిని నేను అనుకునే ప్రమాదం కూడా లేకుండా పోలేదు. సింపుల్ సింపుల్. నేనుగా తెలిస్తే సమస్య లేదు. నేనుగా తెలియనప్పుడు, నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేనప్పుడు, నేను కానిది ఏదో అది నేను అని భ్రమించేటువంటి ప్రమాదం లేకుండా పోలేదు. ఇక్కడ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కనుక అసలు తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలి అని అనుకోవడంలోనే విచిత్రంగా ఉంది. ఎందుకన్నా తెలుసా? తృప్తిని పొందాలి అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు ఆ మాటని? అది కాస్త లోతుగా పోతే మనకు ఒకటి అర్థం అవుతుంది. నేను ఒక రోజు లేకుండా పోతాను. చూడండి తమాషా. ఆ మాట అనుకోవడంలోనే తన దేహము అని అర్థం అవుతా ఉంది. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, కానీ ఒకరోజు లేకుండా పోతాను. కాబట్టి నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను ఈ ప్రపంచంలో. నాకు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే ఉన్నాయి. గతంలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో రేపు వాటిని పోగొట్టుకుంటాను. ఇతరులతో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండడం నాకు ఇష్టం. అలా నాకు ఇష్టమైనా కూడాను అవి ఉండేటట్టుగా కనిపించడం లేదు. ఇదంతా రాత్రి మనం విచారం చేసి చూసాం. కనుక ఎందుకు మనిషి అసంతృప్తికి గురవుతూ ఉన్నాడు? ఏవైతే ఉన్నవో అవి ఉండాలి అనుకున్నా ఉండేటట్టుగా లేవు. కనుక తృప్తిని పొందాలని అభిప్రాయపడేటువంటి వాడు ఇలా తృప్తి లేకుండా పోవడానికి లేనివి కారణమేమో అనుకుని లేని వాటిని శ్రమించి పొందుతూ ఉన్నాడు. అలా పొందుతూ ఉండిన అవి నశించిపోతూ ఉన్నాయి. లేనివి పొందుతూ ఉన్నాడే కానీ లేని తృప్తిని పొందలేకపోతున్నాడు. ఉన్న వాటిని పోగొట్టుకుంటున్నాడే కానీ ఉన్న అసంతృప్తిని పోగొట్టుకోలేకపోతున్నాడు. ఇవంతా చూసినప్పుడు నాకు తృప్తి కావాలి అనుకుంటూ ఉన్నా, కానీ నేనేమిటో నాకు తెలియడం లేదు. కనుక నాకు సంబంధించిన జ్ఞానమే నాకు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఏది తెలుసుకునేం ఉపయోగం? ఎందుకని తెలుసుకునేవాడిని నేనే అసంతృప్తిలో పడ్డాను గనక, తెలుసుకున్నవాడిని నేనే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయాను గనక, ఎప్పుడైతే నేను దుఃఖిని అని అనుకుంటూ ఉన్నానో, అసంతృప్తిలో ఉన్నాను గనక, ఏది చేరినా ఎవరిని చేరుతుందో తెలుసా? దుఃఖంలో ఉండేవాడిని చేరుతుంది. ఇది తమాషా. ఎప్పుడైతే నేను అసంపూర్ణంగా ఉన్నానో, అసంపూర్ణంగా ఉన్న నాకు ఏది చేరినా నన్నే చేరుతుంది. వచ్చిన బాధ ఇది. ఒక శాడిస్ట్ ఉంటాడు అనుకోండి, దుఃఖంతో ఉండేవాడు. వాడికి ఏది వచ్చినా దుఃఖమే. ఎందుకంటే వాడే దుఃఖంతో ఉన్నాడు కనుక. ఓ పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏది చేరినా పిచ్చే. ఇంకా ఎవరిని చేరినా అది పిచ్చివాడిని చేరుతూ ఉంది. కాబట్టి ఆ వస్తువును వాడు సక్రమంగా వినియోగించుకుంటాడని చెప్పలేం. నువ్వు చిన్న రాయి ఇస్తే దాన్ని విసిరి కొట్టేటువంటి వాడు, నువ్వు బంగారు ఇస్తే కూడా విసిరి కొడతాడు. ఎందుకంటే వాడు పిచ్చివాడు కనుక. రాయి ఎవరిని చేరింది? పిచ్చివాడిని చేరింది. బంగారు ఎవరిని చేరింది? పిచ్చివాడిని చేరింది. వచ్చిన బాధ అది. కాబట్టి ఎంత గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో మనల్ని చేరినా, నేనే ఎప్పుడైతే అసంతృప్తితో ఉండానో, నేనే ఎప్పుడైతే అసంపూర్ణంగా ఉండానో, నేనే ఎప్పుడైతే వెలితితో ఉన్నానో, వెలితితో ఉండేటువంటి నన్నే అవి చేరతాయి. అంతకన్నా ఇంకేమీ లేదు. కనుక ఒకవైపు నేను తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి భావన మన మనసులో కదులుతూ ఉండినా, తత్సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండినా, ఏవేవో నేను పొందుతూ ఉన్నానే కానీ తృప్తిని పొందలేకపోతున్నాను, పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ నాకు సంబంధించిన జ్ఞానం నాకు కలగడం లేదు. ఏ జ్ఞానం? సత్య జ్ఞానం. సత్య జ్ఞానం. అహమస్మి సామాన్య జ్ఞానం. నేను ఉన్నాను సామాన్య జ్ఞానం, జనరల్ నాలెడ్జ్. అందరికీ తెలుసు తానున్నట్టుగా. ఎలా ఉన్నావు అన్నప్పుడు విశేష జ్ఞానం. కనుక ఆ విశేష జ్ఞానం కలగాలి. ఇప్పుడు సామాన్య జ్ఞానంతో ఉపయోగం లేదు. నేనున్నట్టుగా తెలుసు, కానీ నేను దేహం అనుకుంటున్నాను కనుక ఇక దేహం ఉన్నంత వరకు నాకు దుఃఖం తప్పదు. ఎందుకని? ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో అనేటువంటి భావన నన్నే పట్టుకొనుంది కనుక, గట్టిగా పట్టుకొనుంది కనుక.
అర్థమవుతుంది. ఇది బంధం, ఇది మనిషికి బంధం. కాబట్టి ఏమి ఉండి ఏం ఉపయోగం చెప్పండి? అన్నీ ఉన్నాయి కానీ తృప్తి పొందలేడు మనిషి. తృప్తిని పొందలేనప్పుడు, సుఖంగా ఉండలేనప్పుడు సౌకర్యాలు ఉండి ఉపయోగం ఏంటి ప్రపంచంలో? కనుక ఇది ఎక్కడ కేంద్రీకరింపబడింది ఈ విషయం అంతా కూడాను. కనుక నాకు ఇప్పుడు కొంత జ్ఞానం కావాలి. సామాన్య జ్ఞానం కాదు, ఇది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానాన్ని తత్వశాస్త్రం ఇవ్వాలి. ప్లీజ్, తత్వశాస్త్రం ఇవ్వాలి. ఎందుకో తెలుసా? నేను ఉన్నాను అని నాకు తెలుసు. ఎలా ఉన్నానో తెలియడం లేదు. అందువల్ల నేను ఆయన ఈయన ఈయనని చెప్తున్నా. వాస్తవానికి నేను ఆత్మ. ఆత్మ అస్తి, ఆత్మ ఉంది. ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఉంది. ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ అజ్ఞానం నశ్యతి. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో నాకు తెలిస్తే ఆత్మ జ్ఞానం నాకు కలుగుతుంది. ఆత్మ జ్ఞానం నాకు కలిగితే ఆత్మ అజ్ఞానం పోతుంది. ఇక్కడ తృప్తి చెందుతాను. నాకు సంబంధించిన జ్ఞానం నాకు కలిగితే తృప్తి చెందుతానే కానీ మరొక దానితో తృప్తి చెందేందుకు అవకాశం లేదు. గనక నేను ఉన్నానని నాకు తెలుసు, పరిచ్ఛిన్నంగా ఉన్నాను. ఈ ప్రపంచం ఉంది అని నాకు తెలుసు, పరిచ్ఛిన్నంగా ఉంది. నువ్వు ఉన్నావని నాకు తెలుసు, పరిచ్ఛిన్నంగా ఉన్నాను. అందుకని నువ్వు కనపడగానే బాగున్నావని అడుగుతాను. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండబట్టే నాకు కనపడుతున్నావు. నువ్వు నవ్వుతూ ఉన్నా కూడా నేను బాగుండావని అడుగుతాను. ఎందుకని ఒకరోజు బాగా లేకుండా పోతావు అనేది నా మనసులో ఉంది. ఇది బాధ. కాబట్టి ఉన్నప్పుడు కూడా ఇవి బాగున్నవని తెలిసేటప్పుడు కూడా ఇవి బాగా లేకుండా పోతాయేమో అనేటువంటి బాధ ఉంది. గనక ఉదయం ఇక్కడ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోయినా అక్కడ రీచ్ కాగానే ఎందుకు సెల్ ఫోన్ ఇక్కడికి మోగతా ఉన్నాయో తెలుసా? కారణం అదే. నేను ఇంటిలో హాయిగా భోంచేసి వెళ్ళాను కదా, మళ్ళీ హైదరాబాద్ పోతానే సెల్లో ఎందుకు ఇంటికి ఫోన్ చేయాల్సి వస్తుంది? కారణం ఒక్కటే, నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, ఏమో బాగుంటారో బాగుండరో తెలుసుకుంటాం. అర్థమవుతుందా? ఏంటి తెలుసుకునేది? బాగలేనివి అనే, బాగలేని వాటిని తెలుసుకుంటావా? బాగున్న వాటిని తెలుసుకుంటావా? బాగున్నది ఏంటి ఈ ప్రపంచంలో? బాగున్నవి ఏవైనా ఒక రోజు బాగలేకుండా పోతున్నాయి. అందువల్ల బ్రతుకే బాగలేకుండా పోతున్నాయి. ఇదే ప్రశ్న అర్జునుడు వేస్తాడు. కిం భోగైహే జీవితేనవా? అసలు బ్రతకడం ఎందుకు ఈ ప్రపంచంలో అసంతృప్తితో? సాయంత్రం చూస్తాం. అండర్స్టాండ్? కనుక నేను ఉన్నాను, అహమస్మి, నాకు సంబంధించిన జ్ఞానం లేదు. నువ్వు ఉన్నావని నాకు తెలుస్తూ ఉంది, నువ్వేమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రపంచం తెలుస్తూ ఉంది, ఇది కూడా అర్థం కావడం లేదు. వీటికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలగడం తత్వం. తత్వం తత్వం ఇక్కడ శాస్త్రం ప్రారంభం అవుతుంది. ఆరభ్యతే జీవ జగత్ పరాత్మేతి తత్వాభిధానేన మతం సమస్తం. ఇది అసలు డెఫినేషన్. ఆరభ్యతే, ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం శాస్త్రాన్ని. ఎందుకో తెలుసా? నాకు తెలిసే అవకాశం లేదు గనక, అన్నిటినీ నేను తెలుసుకుంటూ ఉన్నాను. నాకు సంబంధించిన జ్ఞానం నాకు కలిగే అవకాశం లేదు గనక యత్తు స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీవుగా ఏదైతే తెలుసుకోలేవో అదే శాస్త్రం ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ మరొక మార్గం లేదు గనక శాస్త్రం ప్రమాణమైంది. ప్రమాణం, ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాకరణం ఇది ప్రమాణం. జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం. అందువల్ల వేదం ప్రమాణం. మత గ్రంథాలు ప్రమాణం కాదు, వేదం ప్రమాణం. ఎందుకని ఇక్కడ జ్ఞానం ఉంది, మత గ్రంథాల్లో విశ్వాసాలు ఉన్నాయి. అదంతా బిలీఫ్ సిస్టమ్. కాబట్టి వేదం ఒక్కటే ప్రమాణం. ఎందుకో తెలుసా? ప్రమాకరణం, జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది గనక. దేనికి సంబంధించిన జ్ఞానం ఏది ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం. కాబట్టి నాకు సంబంధించిన జ్ఞానం నాకు కలగాలి. అండర్స్టాండ్? నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం వల్లనే నేను బాధపడుతూ ఉన్నా. నేను చనిపోతానేమో, నేను ఇలా అవుతానేమో, నేను అలా అవుతానేమో అని. అలాగే మీకు సంబంధించిన జ్ఞానం కూడా నాకు కలగాలి. ఏమని? మీరేమిటో కూడా నాకు తెలియాలి. అంతేకాదు, ఈ ప్రపంచంలో నేను జీవిస్తూ ఉన్నా, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలు నేను పొందుతూ ఉన్నా. ఇలా అనుభవాలు పొందేటువంటి నేను ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కనుక జీవ నేను, అహం, జగత్ ఇదం అంటే మీరు కూడా దీంట్లో కలిసిపోయినారు. జగత్ అంటే మీరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నేను చరించేటువంటి ఈ ప్రపంచం, నేను సంబంధాలు ఏర్పరచుకునేటువంటి ఈ ప్రపంచం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఒక నియతి, ఒక ఆర్డర్ తెలుస్తూ ఉంది. ఇప్పుడు సూర్యోదయం జరుగుతూ ఉంది, సూర్యాస్తమయం జరుగుతూ ఉంది, ఋతువులు వస్తూ పోతూ ఉన్నాయి, నదీ ప్రవాహాలను చూస్తూ ఉన్నాం, పుష్పించే చెట్లను చూస్తున్నాం, ఫలించేటువంటి మొక్కలు ఇవి చూస్తున్నాం. ఇవన్నీ మనకు వృక్షాలను చూస్తున్నాం. ఇవన్నీ మనకు ఒక ఋతుక్రమం కనపడుతూ ఉంది, భూభ్రమణం తెలుస్తూ ఉంది. ఇదంతా ఒక ఆర్డర్ చూసినప్పుడు దీని వెనుక ఒక నియతి ఉంది గనక, నియతి ఉన్న చోట నియంత ఉండాలి. కాబట్టి అతను కూడా ఉన్నాడా? ఎందుకని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు,
పరాత్మ పరమాత్మ పరమేశ్వర ఈశ్వర అస్తి. ఈశ్వరుడు ఉన్నాడు ఈ ప్రపంచం వెనుక. విశ్వం ఉంది, విశ్వజ్ఞ అస్తి. ఈ విశ్వానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఎవరు? విశ్వేశ్వర. ఆయనకి సంబంధించిన జ్ఞానం కూడా నాకు కలగాలి. కనుక ఎందుకో తెలుసా, వాళ్ళు వేరుగా ఉంటే, ప్లీజ్, జగత్తు వేరుగా ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు అనుకోండి, నేను మళ్ళీ లిమిటెడ్గా ఉంటాను. ఇంకా లిమిటెడ్గా ఉన్నంత వరకు తృప్తి పొందే అవకాశమే లేదు, పరిమితుడిగా ఉంటాను. కానీ మన హృదయంలో ఈరోజు కదిలేటువంటి ప్రేరణ ఏంటంటే, నేను పరిపూర్ణంగా ఉండాలి, తృప్తిని పొందాలి అనుకుంటూ ఉన్నా. అది రాత్రి చూచింది మనం. ఇవి వేరుగా ఉంటే కదిలేందుకు అవకాశం లేదు. కాబట్టి మూటికి సంబంధించిన జ్ఞానం, జీవ జగత్ పరాత్మ, ఇది ఈ మూడిటికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దానికి అభిధానం, దానికి పేరేమిటో తెలుసా? తత్వం. తత్వాభిధానేన మతం సమస్తం. మతం అది అభిప్రాయం, సమస్తం. కాబట్టి నేను చరించే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమేశ్వరుడు ఉంటే, ఆ పరమేశ్వరుడు ఎవరో, ఆయనకి సంబంధించిన జ్ఞానం ఏమిటో, ప్రపంచము, పరమేశ్వరుడు, ఇక్కడ జీవించేటువంటి నేను, ఈ మూడిటికి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా కలగడం ఏదైతే ఉందో అది తత్వం. తత్వాభిధానేన మతం సమస్తం ఆరభ్యతే. అందుకని స్టార్ట్ చేయాలి. ఏదో భగవంతుడు ఉన్నాడు నువ్వు నమ్ము. నమ్మడం అనేది ఏదైనా కావచ్చు. నమ్మకాల మధ్య జీవితాలు కొట్టుకుపోకూడదు. జ్ఞానం ఉండాలి, జ్ఞానమే ప్రధానంగా ఉండాలి. కనుక ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానం నాకు కలగాలి. ఎందుకు కలగాలి నీకు? ఏం కలగకపోతే ఏమైంది? అసంతృప్తితో ఉన్నాను కనుక. ఓహో, అసంతృప్తితో ఉండడం నీకు ఇష్టం లేదు. లేదు స్వామీజీ, మరి ఏం కావాలి నీకు? తృప్తి కావాలి. కమాన్, దాని నేచర్ ఏంటి? తృప్తి అనేది ఒక పదమా, లేకపోతే దానికి కూడా ఏమన్నా లక్షణాలు ఉన్నాయా? స్వభావం ఏమిటి? నువ్వు తృప్తిని కావాలి నాకు అని అనుకుంటున్నావు, తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలనుకుంటున్నావు. ఆ తృప్తి ఏంటి బాబు? దాని నేచర్ ఏంటి? ఎందుకో తెలుసా, తృప్తి కావాలి అనుకుంటున్నామే కానీ ఏవో తృప్తి అనుకుంటున్నాం మనం. ఇప్పుడు కొందరు చూడండి, ఏమండి భోంచేశారా? భోంచేశారా? తృప్తిగా భోంచేశారా? అక్కడ ఉంది ఆ పదం, అందుకని భయంగా ఉంది. తృప్తిగా భోంచేశారా? ఆయన భోంచేసిన, తృప్తిగా భోంచేశానండి. అట్లాగా. ఇదిగోండి ఇప్పుడే మా అబ్బాయి తెచ్చాడు, దీన్ని ఏమంటారంటే చక్కెరకేళి అంటారు. ఒక్కటి తింటారా? తింటా, అయిపోయింది. ఇంకేం తృప్తి? ఇంకేం తృప్తి సార్ నీకు? అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాగే పోతే మళ్ళీ సాయంత్రం అయింది అనుకోండి, మళ్ళీ ఏదో కావాల్సి వస్తుంది, మళ్ళీ అసంతృప్తిగానే ఉంది. కాబట్టి తృప్తి అని ఏదైతే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామో వాటిని కాస్త బాగా కూలంకషంగా పరిశీలించి చూస్తే అవన్నీ అసంతృప్తులుగానే తెలుస్తూ ఉన్నాయి. అసంతృప్తి తెలియని తృప్తి ఏమిటో ఈ ప్రపంచంలో లేదనుకుంటున్నాను. రాత్రి ఎట్లాగైతే నష్టాలు తెలియనటువంటి లాభాలు లేవు, దుఃఖాలు తెలియనటువంటి సుఖాలు లేవని అనుకున్నామో, ఇప్పుడు అనుకుంటున్నా అసంతృప్తి తెలియనటువంటి తృప్తి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండేటట్టు కనిపించడం లేదు. ఏది పొందినా కూడాను అది పోతూ ఉంది అనేటువంటి భావన ఉంది గనక అసంతృప్తి ఉంది. కాబట్టి తృప్తి ఏదైతే మనం కోరుతూ ఉన్నామో ఆ తృప్తికి సంబంధించినటువంటి దాని సహజ స్వభావం ఏమిటో, దాని స్వరూపం ఏమిటో ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి నాయన తృప్తి? ఎవరైతే తృప్తిని కావాలి, తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడో అతను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం, నీకు ఎలాంటి తృప్తి కావాలి? అసలు ఏంటి అసలు తృప్తి అంటే ఏంటి? అతి తమాషా. నీకు తృప్తి కావాలంటాడు మనిషి, ఏమిటో తృప్తి అని చెప్పండి. అసలు తృప్తే తెలియని వాడు ఏం తృప్తి పడతాడండి ఈ ప్రపంచంలో? ఏమి లేదండి, నేను బాగానే ఉన్నా, మా అబ్బాయికి కనుక సీట్ వచ్చేస్తే చాలని అంటే అది తృప్తి ఆయన ఉద్దేశం. ఎక్కడ సీట్ రావాలి? పిట్స్ పిలానీలో. ఓకే, పిలానీలో సీట్ వచ్చింది అనుకోండి, పిల్లాడు అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు తృప్తిగా ఉన్నావా? లే, అక్కడ ఏమైపోతాడో అని అర్థం. బుల్లైకాలేలో చదువుతుంటే మన కంట్రోల్లో ఉన్నాడు, పిలానీలో ఎట్లుంటాడో పిల్లాడు. అప్పుడు వచ్చండి, ఏమండి అట్లా ఉండారే మూడు, అట్లా మూడిగా ఎందుకని అట్లా ఉండారండి అని. పిల్లవాడిని వదిలిపెట్టామండి, రోజులు మంచివి కాదు, అక్కడ ఎవరెవరితో తిరుగుతున్నాడో. వాడుగా తిరిగేది, వాడి చుట్టూ మనం తిరుగుతున్నాం. అది తమాషా. వాడేమో అక్కడ ఉన్నాడు, ఆడ తిరుగుతున్నాడో లేడో నీకు ఆధారం లేదు. వాడు తిరుగుతున్నాడా, చెడ్డాడా, బాగుండాడా అనే దానికి ఆధారం లేదు. మనం తిరుగుతున్నాం అనడానికి మన దగ్గరే ఉంది ఆధారం. కనుక ఏది కలిగినా బాగా అర్థం చేసుకోండి. తృప్తి అంటుంటే చెప్పలేము. అసలు ఏం కావాలి నీకు తృప్తి, అది చెప్పలేడు. అందువల్ల శాస్త్రం ఎంతవరకు పోతూ ఉందంటే హెల్ప్ చేయడానికి,
మన దగ్గర నుంచి శాస్త్రమే ఎలిసిట్ చేస్తాం. అది తమాషా. నువ్వు తృప్తి కావాలంటున్నావు బాబు, ఆ తృప్తి ఏమి నువ్వే చెప్పలేకపోతున్నావు కనుక నేను చెప్పిస్తాను నీ చేత. ఎవరు ఈ మాట అనేది? శాస్త్రం. ఇంక అందువల్ల శాస్త్రం చేసినంత మేలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు మనకు. మన మతి చేయలేదు, మనల్ని కన్న మాత కూడా చేయలేదు. తల్లికి చేయలేని మేలు మనకు చేసేది ఎవరో తెలుసా? వేదం. అందుకని మాతను ముందు తెచ్చుకోలే, వేదమాత అన్నాం. ఆమె నిజమైన తల్లి. ఎందుకని అంత మేలు జరుగుతూ ఉంది కనుక తృప్తిని గురించి మనం చెప్పలేకపోతున్నాం కనుక శాస్త్రం కొన్ని ప్రశ్నలు వేస్తుంది. బాబు ఒక మాట చెప్తాను విను. నీకు తృప్తి కావాలి కదా? కావాలి. ఓకే, ఎక్కడ కావాలి? ఎక్కడ కావాలి? ఎక్కడా? ప్లీజ్ స్పేస్. ఇంట్లోనా, బయటనా, ఆఫీసులోనా, బజార్లోనా, బస్ స్టాండ్లోనా, సినిమా హాల్లోనా? ఈ ఆలోచన మనం చేయం, శాస్త్రం చేస్తుంది మన కోసం. అది అర్థమవుతుంది. తృప్తి కావాలంటే శాస్త్రం ఈ కొన్ని క్వశ్చన్స్ మన ముందు పడేసింది. దీనికి ఏం చెప్తాం మనం ఆన్సరు? అదేంటండి చెప్పొచ్చు కూడా కొందరు. ఏమంటే మీకు ఇంట్లో కావాలన్నా బయట కావాలంటే స్వామీజీ ఇంట్లో ఉంటే చాలా అనొచ్చు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంట్లో ఆయనకి అంత మంచి సుఖం ఉందని అర్థం. మళ్ళీ మనం వేస్తాం ప్రశ్న, ఇంట్లో నీకు సుఖం కావాలంటే బయట అవసరం లేదా? ఆఫీసులో అవసరం లేదా? బస్ స్టాండ్లో అవసరం లేదా? సినిమా హాల్లో అవసరం లేదా? చెప్పు. అది అక్కడ ఇక్కడ ఎక్కడ? అక్కడ సుఖం కావాలన్నా, ఇక్కడ సుఖం కావాలన్నా, మరొక చోట సుఖం కావాలన్నా? ఏం చెప్తాడు? ఎక్కడ నేనుంటే అక్కడ నేను సుఖంగా ఉండాలి. కమా, అదే. ఇంట్లో ఉంటే ఇంట్లో సుఖం ఉండాలి, బయటికి వెళ్తే బయట సుఖం ఉండాలి, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో సుఖం ఉండాలి, బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో సుఖం ఉండాలి, రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో సుఖం ఉండాలి, హోటల్కి వెళ్తే హోటల్లో సుఖం ఉండాలి, నిద్రకి వెళ్తే నిద్రలో కూడా సుఖం ఉండాలి. ఎందుకంటే అది కూడా లేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచం ఎక్కువ శాతం. కనీసం భగవంతుడు సుఖపడడానికి నిద్ర ఒకటి పెడితే అక్కడ కూడా కష్టపడతా ఉన్నారు. ఓకే, కాబట్టి అన్ని చోట్ల నేను సుఖంగా ఉండాలి. ఇదిగో ఇన్ని మాటలు నువ్వు మాట్లాడావు, దాన్ని ఒక్క పదంతో నేను చెప్తానంటది శాస్త్రం కుదించి. డిస్టిల్డ్ డోసెస్ ఆఫ్ విజ్డమ్. ఇదంతా ఏంటో తెలుసా? అది సర్వత్రా. ఓన్లీ వన్ వర్డ్, సర్వత్రా. సర్వత్రా. ఇంటిలో ఉండినా, ఆఫీసులో ఉండినా, మరొక చోట ఉండినా, ఎక్కడెక్కడ నేను ఉండినా, నేను వైజాగ్లో ఉండినా, చెన్నైకి వెళ్ళినా, కలకత్తాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సర్వత్రా. ఇది దేశతః అంటే ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి తృప్తి కాకుండా ఎక్కడెక్కడ నేను ఉండినా అక్కడ నేను తృప్తి కలిగిన వాడినిగానే ఉండాలి. కానీ ఒక్క చోట అసంతృప్తితో ఉండడం అనేది నేను భరించలేను. అసలు అసంతృప్తినే భరించలేను కనుక అన్ని ప్రదేశాల్లో నేను సుఖంగా ఉండాలి. అండర్స్టాండ్? దీని పేరు సర్వత్రా. సర్వత్రా. ఓకే, అంతేనా? సరే, సర్వత్రా బాగుంది. ఇంకొక ప్రశ్న వేస్తాను. ఏంటో తెలుసా? ఇంతకుముందు నువ్వు ఎక్కడ సుఖంగా ఉండాలి, తృప్తిగా ఉండాలని నేను ప్రశ్న వేశాను. శాస్త్రం ఇప్పుడు అంటూ ఉంది, నాయనా ఎప్పుడు తృప్తిగా ఉండాలి? ఇంతకుముందు ఎక్కడా, ఇప్పుడు ఎప్పుడు. ఎప్పుడు అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, జనవరిలోనా, ఆగస్టులోనే, డిసెంబర్లోనా, వర్షాకాలమా, శీతాకాలమా, వేసవికాలమా, చైత్రమాసమా, జ్యేష్ఠమాసమా, శ్రావణ మాసం? ఎప్పుడో చెప్పు. ఇదేంటి స్వామీజీ? అది కాలం. ఇంతకుముందు చూసింది దేశం, స్పేస్. ఇప్పుడు చూసేది కాలం. ఏ కాలంలో నువ్వు సుఖంగా ఉండాలి? ఎందుకో తెలుసా? ఏ కాలంలో సుఖంగా లేరు, పోయే కాలంలో కూడా. అర్థమవుతుంది? దాంట్లో ఎట్లాగూ లేదు. కనుక ఏ కాలంలో నువ్వు సుఖంగా ఉండాలి? స్వామీజీ అన్ని కాలాల్లో సుఖంగా ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటున్నారు మీరు. కాదు, ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో ఉండే కాలంలో కూడా సుఖంగా ఉండాలి, మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో ఉండే కాలంలో కూడా సుఖంగా ఉండాలి. అండర్స్టాండ్? అన్ని కాలాల్లో సుఖంగా ఉండాలి. ఓహో. కాబట్టి నీ సుఖం ఏదో, నువ్వు ఆశించే తృప్తి ఏదో, అది టైం బౌండ్ కాకూడదు. అదే నీ ఉద్దేశం. ఓకే, కాల పరిచ్ఛేదంలోకి రాకూడదు, స్పేస్ బౌండ్ కాకూడదు, దేశ పరిచ్ఛేదంలోకి రాకూడదు. ఇది మనిషి కోరుకుంటూ ఉండేది. ఇలా మనం చెప్పలేం, శాస్త్రం మన దగ్గర పలికిస్తుంది ఇవన్నీ, ఎలిసిట్ చేస్తూ పోదు. అండర్స్టాండ్? కనుక సర్వత్రా అంటే అన్ని చోట్ల.
ఇప్పుడు అన్ని కాలాల్లో సదా. సింపుల్, ఒక్కటే చిన్న పదం, సదా. సదా, సదా అంటే అన్ని కాలాల్లో, సర్వత్రా అంటే అన్ని ప్రదేశాల్లో. అన్ని ప్రదేశాల్లో నేను తృప్తిగా ఉండాలి, సర్వత్రా. అన్ని కాలాల్లో నేను తృప్తిగా ఉండాలి, సదా. ఓకే, సదా సర్వత్రా. మూడవది పరిస్థితి. నైనా సరే, ఇంకొకటి కూడా చెప్పు. కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి జీవితంలో, నిమిత్తాలు. వస్తుంది అనుకున్నది వచ్చినప్పుడా, రానప్పుడా, రాదని తేలినప్పుడా? డబ్బు వస్తుంది వచ్చినప్పుడా, అది రానప్పుడా, అసలు ఇక రాదు అని తేలినప్పుడా? ఎగ్జామినేషన్లో పాస్ అయినప్పుడా, ఫెయిల్ అయినప్పుడా, డిబార్ అయినప్పుడా? ఎక్కడ సార్ నీకు కావాల్సిన తృప్తి? భోజనం చేసేటప్పుడా, చేసిన తర్వాతనా, చేయకముందా? స్వామీజీ, చేసిన తర్వాత తృప్తిగా ఉంటే చాలు అంటే చేయకముందు అసంతృప్తిని కోరుకుంటావా నువ్వు? మరి సదా సర్వత్ర ఏమైపోతుంది అప్పుడు? సదా ఏమవుతుంది? ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఆ కాలంలో నేను సుఖపడతానంటే భోజనం చేయకముందుండే కాలంలో నువ్వు అసంతృప్తిలో ఉన్నావని అర్థం. ఇంతకుముందు మనం ఏం చేసామో తెలుసా? ఆ కాలంలో కూడా సుఖంగా ఉండాలని చూచాం. సదా ఉదానికి కనెక్షన్. ఓకే, కాబట్టి ఎప్పుడైనా నువ్వు సుఖంగా ఉండాలి చెప్పు. పెళ్ళి అయినప్పుడా, పెళ్ళి కానప్పుడా, అసలు ఇంకా కాదని తెలిసినప్పుడా, లేక సన్యాసి అయినప్పుడా? ఏమో, ఇవి నిమిత్తం. నిమిత్తం దేశ కాల నిమిత్త. అర్థమవుతుందా? ఇప్పుడు దేశ విషయంలో నేను దేశతః నా పరిచ్ఛిన్న అహం. దేశతః నేను పరిచ్ఛిన్నుడిగా, లిమిటెడ్గా ఉండకూడదు. కాలతః పరిచ్ఛిన్నుడిగా ఉండకూడదు. వస్తుతః పరిచ్ఛిన్నుడిగా ఉండకూడదు. ఇది మనిషి కోరుకునే తృప్తి. దీని పేరేంటో తెలుసా? అనంతం. దీని పేరు, ఈ మూడింటిని గెలిపితే అనంతం. దేశతః, కాలతః, వస్తుతః అపరిచ్ఛిన్న. అపరిచ్ఛిన్న, పరిచ్ఛిన్న నా. నేను పరిమితంగా ఉండకూడదు. దేశంలో పరిమితంగా ఉండకూడదు, కాలంలో పరిమితంగా ఉండకూడదు, వస్తుతః పరిమితంగా ఉండకూడదు. అటువంటి పూర్ణత్వాన్ని నేను కోరుకుంటూ ఉన్నా. అది కలిగినప్పుడే నువ్వు తృప్తిగా ఉండగలిగేమో కానీ ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇది అనంతః. క్లియర్? దీన్ని ఇప్పుడు మనం పొందాలి అనుకునేది ఈ ప్రపంచం. బాగా అర్థమైంది కదా? మనకేం కావాలో మనకు అర్థమవుతుంది. దీనిని పొందాలి అని అనుకుంటాం. దానికి ఏం చేస్తాం? పొందాలి కనుక కర్మ చేస్తాం. ఏ కర్మైనా నువ్వు చెయ్యి, దానివల్ల నువ్వు ఏది పొందినా అది నువ్వు పొందాలనుకున్నది కానీ కాదు. ఈ సెంటెన్స్ మాత్రం మర్చిపోకండి. ప్రయత్నం ద్వారా నేను నిత్యతృప్తిని పొందాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నువ్వు ఏదైనా పొందొచ్చేమో కానీ నువ్వు ఏది పొందినా అది నువ్వు పొందాలనుకున్నది కాదు అంటున్నాను నేను. అదేంటి స్వామీజీ, బాగా కన్ఫ్యూషన్గా ఉంది. కృతం భవతి సర్వత్రా అని రాత్రి మీరు అన్నారు కదా, ఏదైనా చేస్తేనే కానీ రాదని. మళ్ళీ ఇప్పుడు చేసినా రాదంటారు ఏంటని. అది తమాషా. ఏదైనా చేస్తే వస్తుందేమో కానీ నిత్యతృప్తి మాత్రం చేస్తే వచ్చేది కాదు. ఎందుకని కాదు? నువ్వు చేస్తే గనక అది గనక నీకు దొరికేటట్లయితే దాన్ని సాధ్యం అంటారు. సాధ్య వస్తువు. దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నవే అది సాధన. ఈ సాధన ద్వారా ఏ సాధ్యాన్ని అయితే పొందుతావో వాడివి నీవు సాధకః, సాధకుడివి. సాధకుడు సాధన ద్వారా సాధ్యాన్ని పొందుతాడు. సాధ్యతే అనేన ఇది సాధ్యం. సాధన ఏదో ఒక సాధన ద్వారా పొందుతాం. అలా దీన్ని పొందేందుకు అవకాశం ఉందా అనేది ప్రశ్న. ప్లీజ్, ఆ విధంగా పొందేందుకు అవకాశం ఉందే? భోజనము సాధ్యం. ఎందుకో తెలిసి ఇప్పుడు లేదు, తయారు చేసుకుంటాం, తయారవుతుంది. కుండ లేదు, కుండను తయారు చేస్తాం, తయారు అవుతుంది. కాబట్టి యత్తత్ సాధ్యం ఆర్ యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. అండర్స్టాండ్?
ఏదైనా ఈ ప్రపంచంలో దాన్ని నేను సాధించాలి అని అంటే దానికోసం నువ్వు కృషి చేయాలి, పని చేయాలి, లేకపోతే జరగదు. యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది కర్మ ద్వారానే పొందాలి. కథం? కార్యత్వాత్ ఘటవత్ పటవత్. ఎలాగూ ఒక కుండలాగా, ఒక బట్టలాగా. కాబట్టి బట్ట కావాలి, నేను బట్టను నేయాలి. కుండ కావాలి, కుండ తయారు చేయాలి. తయారు చేస్తేనే కుండ తయారవుతుంది. ఘటః కృతం, తయారు చేస్తేనే తయారవుతుంది కుండ. కాబట్టి దానికోసం నేను కర్మ చేయాలి. బాగా అర్థం చేసుకోండి. యద్యత్ సాధ్యం, ఏదైతే సాధ్య వస్తువో దీన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు దానికోసం కర్మ చేయాలి. కర్మ చేస్తేనే మనం దాన్ని సాధిస్తాము. ఘటవత్ పటవత్. ఓకే, కార్యత్వాత్. ఈ నిత్య తృప్తి అనేటువంటి దానికి ఏ కర్మ చేయాలి ఈ ప్రపంచంలో చెప్పండి. దేశతః కాలతః వస్తుతః ఉండే వస్తువు, అనంతమైనటువంటి వస్తువు ఉంటే అనంతమైన వస్తువును పొందడానికి ఎలాంటి కర్మ చేయాలి? అనంతమైన కర్మ చేయాలి. అంతేనా? అటువంటిది ఏదో చెప్పండి చూద్దాం, ఏదైనా ఉందేమో. ఏ కర్మ చేసినా దానికి ఆది ఉంది, అంత్యం ఉంది. నేను ఈ పని చేయాలి అనుకుంటున్నావు అంటే అంతకుముందు ఇంకా చేయడం లేదు. చేయాలి అనుకుంటావు, ప్రారంభం చేస్తావు, అది అయిపోతుంది, చేశాను అంటావు. అది ఫలించిందే ఫలించలేదా వేరే విషయం. కనుక కర్మకి ఆరంభం ఉంది. ఆరంభం దేనికైతే ఉంటుందో దానికి అంత్యం ఉంటుంది. ఆది ఉంది, అంత్యం ఉంది. ఆద్యంతాలు దేనికైతే ఉంటాయో అది పరిమితంగా ఉంటుంది, కానీ పరిపూర్ణం కాలేదు, అనంతం కాలేదు. ఇప్పుడు అర్థమైందే. ఇప్పుడు పైగా కర్మ ఎప్పుడైతే చేసావో కర్మ వల్ల నిత్య వస్తువు నీకు దొరకదు. ఎందుకని? కర్మే అనిత్యం గనక, ఒక కాలంలో జరుగుతూ ఉంది గనక. ప్లీజ్, ఒక కాలంలో స్టార్ట్ చేస్తూ ఉన్నావు. ఇంతకుముందు సదా అన్నప్పుడు ఏమన్నావు? అన్ని కాలాల్లో ఉండేదిగా ఉండాలి. కర్మ ఎప్పుడు నువ్వు ఒక కాలంలో చేస్తావో దాని ఫలితం కాలంలో అందుతుంది. కాలంలో అందినప్పుడు సదా అనే దాని ప్రశ్న లేదు. సదా అన్నప్పుడు అన్ని కాలాల్లో అన్నాం. కాబట్టి కర్మ చేయకముందు సదా ఎక్కడుంది? నువ్వు కాలం తీసుకొని వచ్చి పెడితే. కాబట్టి అన్ని కాలాల్లో ఆనందంగా ఉండాలి అని నువ్వు అనుకునేటప్పుడు కర్మ ద్వారా అది జరిగేందుకు అవకాశం లేదు. ఒకవేళ కర్మ చేస్తే కర్మ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? కర్మ ఫలం వస్తుంది. పాయింట్. కర్మ వల్ల వచ్చేది కర్మఫలం. కర్మ నేను చేస్తాను, కర్మాచరణం. కర్మాచరణం వల్ల కర్మఫలం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఏదో కాదు, కొద్ది సౌలభ్యం చెబుతాను. ఒక విషయం సులభంగా అర్థం కావడానికి, సుఖావబోధార్థం. ఈ దేహం, ఇది కర్మఫలం. అవునా? ఎందుకు స్వామిజీ కర్మఫలం? ఒక కాలంలో లేనిది వచ్చింది గనక. పుట్టకముందు దేహం లేదు, లేని దేహం వచ్చింది. వచ్చిన దేహం ఉన్నది, వచ్చిన దేహం మారుతూ ఉంది, వచ్చిన దేహం పోతుంది. పోయిన రోజు ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? శ్మశానంలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూడా ఉండదు, నామరూపాలు లేకుండా పోతుంది. ఓకే, ఇది కర్మఫలం అంటే. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏవో వాటిని అనుభవించడం కోసంగా దేహం వస్తే, ఈ దేహం కర్మఫలం గనక ఇది ఒకనాడు లేకుండా పోతూ ఉంది. ఏ కర్మఫలమైనా అంతే. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు కర్మ చేసి అనంతమైనటువంటి ఆత్మని ఏం పొందుతావు? కర్మ చేసేది లేని దానికోసం. ఇది లేనిది కాదు, ఇది ఉన్నదే. ఉన్నది ఉన్నట్లుగా అర్థం కానిది. ఇది పాయింట్ ఇక్కడ. సూక్ష్మంగా పట్టుకోండి. లేనిది కాదు, లేనిది గనక అయితే సాధ్య వస్తువు అవుతుంది. ఇది సాధ్య వస్తువు కాదు, అనంతం గనక సిద్ధ వస్తువు. అది పదం. సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఉన్నదే, ఉన్నదే. ఎందుకని? అనంతం గనక. అనంతం గనక. అనంతం అనేది ఉన్నప్పుడు ఇంకా దాన్ని కర్మ ద్వారా పొందేది ఏంటి? లేనిదాన్ని అయితే పొందాలి, ఉన్నది కనుక లేని దానిని పొందాలి, ఉన్నదానిని అర్థం చేసుకోవాలి. లేని దానిని పొందాలి, ఉన్నదానిని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది జ్ఞానం ప్రధానంగా ఉంది. ఎందుకని? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అనంతమైనటువంటిది కనుక అనంతమైనటువంటి దాన్ని కర్మ ద్వారా పొందలేము. కర్మ ద్వారా ఏది పొందినా ఈ ప్రపంచంలో అది కర్మ ఫలం అవుతుంది. కర్మ ఫలం అయితే అశాశ్వతం అవుతుంది. అశాశ్వతమైనటువంటిది నశించిపోతుంది.
అది నశించేటప్పుడు నీ కలిగిన ఆనందం కూడా నశించిపోతుంది. అవి నైమిత్తిక సుఖాల కిందకి వస్తాయే గాని రాత్రి మనం చూసినట్టుగా నిత్య సుఖం కిందకి రాదు. కానీ నువ్వు ఆశించేది నిత్య సుఖం, నిత్యానందం. ఓకే, కానీ ఇటువంటి నిత్య సుఖాన్ని కోరుకునేటువంటి వాడు చేసేది ఏమీ లేదు ఇక్కడ. కనుక ఇది కర్తవ్యం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్తవ్యం కాదు. మరి ఏంటి స్వామీజీ? జ్ఞాతవ్యం పదం. అది ఆ పదాలు జాగ్రత్తగా మన దగ్గర ఉంటే సమస్తం తెలుస్తాయి. కర్తవ్యం కాదు, చేయదగింది కాదు, ఇది తెలుసుకోదగింది, జ్ఞాతవ్యం. జ్ఞాన రూపేణ ఉంది గనక. కాబట్టి బంధం అనేది కల్పించుకున్నదే అజ్ఞానాత్ ప్రాప్త. ఇది అజ్ఞానం వల్ల మనకు కలిగింది. జ్ఞానం గనక కలిగితే దేనికి సంబంధించిన జ్ఞానం? అనంతం. ఏదైతే అనంతమయ్యిందో, ఎందుకని దాంట్లోనే నీకు నిత్య తృప్తి. కాబట్టి అనంతమైనటువంటి వస్తువు ఉంది అని నీకు అర్థమవుతా ఉంది. ఎందుకని నువ్వే కోరుతూ ఉన్నావు కనుక. అదేంతే, ఇంకేలేదు. నువ్వు కోరుతూ ఉన్నావు కనుక అది ఉంది. అయితే దానికి సంబంధించిన జ్ఞానం లేదు మనకు. లేనప్పుడు అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం పోవాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. ఆత్మ అస్తి, ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మే అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మం, అది సత్యం, జ్ఞానం అనంతం. అది ఉంది. ఇప్పుడు మనకు ఉన్నదేంటి? ఆత్మగా కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మ జ్ఞానం. ఆత్మ ఉన్నదే, అది ఏమిటో మనకు జ్ఞానం కలగడం లేదు. కనుక ఆత్మ అస్తి, ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ అజ్ఞానం నశ్యతి. కనుక ఆత్మ జ్ఞానం మన కలిగితే ఆత్మ అజ్ఞానం పోయేందుకు అవకాశం ఉంది. కనుక ఆత్మ జ్ఞానం కలిగితే చాలు. ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలిగితే చాలు. స్వామీజీ, మరి ఉన్నది అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఆ ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు గనక. అంతే, ఇంకేం లేదు. ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు గనక ఉన్నదాన్ని తెలుసుకోవడమే. అందువల్ల ఇది జ్ఞానం ప్రధానంగా తెలుస్తూ ఉంది. కాబట్టి జ్ఞానమేవ మోక్ష. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. ఆ లోకంలో ఈ లోకంలో ఉంటుందంటాడు చూచారా, వాడికి అసలు మోక్షం అర్థం కాదు. ఎందుకని? ఆ లోకంలో అంటే దేశత మళ్ళీ సర్వత్ర ఎగిరిపోద్ది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఆ లోకంలో పోతే మోక్షం, ఈ లోకానికి పోతే మోక్షం, ఆ స్వర్గానికి పోతే మోక్షం, కైలాసం పోతే మోక్షం, సోకాల్డ్ వైకుంఠానికి పోతే మోక్షం. అది ఇదే. ఇంకా వైకుంఠం ఎంతో ఇంకా అర్థం కావాలి. జ్ఞానం లేనప్పుడు అన్ని వైకుంఠాలే. అర్థమవుతుందా ఇప్పుడు? కనుక ఆడికి పోతే మోక్షం అంటే ఇక్కడ లేదు అని అంటే అది అనంతం కాదు. అక్కడ ఉండి ఇక్కడ లేనటువంటిది అనంతం కాదు. దేశత పరిచ్ఛిన్నంగా ఉంటుంది. అలాంటి దాంట్లో నేను సుఖపడేందుకు అవకాశం లేదు, ఆనందంగా ఉండేందుకు అవకాశం లేని లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది మన సమస్య ఏంటో. నేను అనుకున్నాం కానీ తృప్త భవిష్యమని రాత్రి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఏమిటో తెలుసా? ఓహో, నా సమస్య ఏదో భిన్నంగా గోచరిస్తూ ఉంది. ఎందుకని? ఇది ఆర్థిక సమస్యగా లేదే. అందువల్ల లోకే నా విత్తే లోకే కస్యచిత్ తృప్తికరో భవతి ద్రష్ట. ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు తృప్తిగా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు అన్నాడు శాస్త్రం. నా విత్తేన తర్పణీయో మనుష్య. కేవలం ధనం వల్లనే మనిషి పూర్ణత్వాన్ని పొందినట్టుగా ఎక్కడ తెలియడం లేదని కఠోపనిషత్తు. కారణం ఏంటో తెలుసా? ఇది అది పరిమితం, వస్తువుల కోసమే. కానీ ధనం వల్ల వస్తువులు వస్తాయేమో కానీ తృప్తి వచ్చేందుకు అవకాశం లేదు. ఏ వస్తువు వచ్చినా నశించిపోయేదే వస్తుంది. ప్లీజ్. కనుక ఏది పొంది ఏం సాధిస్తాను ఈ ప్రపంచంలో? కాబట్టి ఇది ఆర్థిక సమస్య కాదు, ఆరోగ్య సమస్య అసలే కాదు. ఆరోగ్యం అయితే అనారోగ్యం ఉండేటప్పుడు మందు తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యం ఉండేవాడు ఒకరోజు పోతాడు, ఆరోగ్యం ఉండేవాడు ఇంకొక రోజు పోతాడు. అది ఇంకేం లేదు. సరేనా? అనారోగ్యంతో ఉండేవాడు విధేయ, ఆరోగ్యంతో ఉండేవాడు తదియ. తదియారాధన, దాని పేరు తదియారాధన. ఓకే, అండర్స్టాండ్. కాబట్టి ఇది ఆరోగ్య సమస్య కూడా కాదు, రాజకీయ సమస్య అసలే కాదు, సామాజిక సమస్య అసలే కాదు, శాంతి భద్రతల సమస్య అసలే కాదు. కనుక చర్చలే లేదు, కూర్చొని వినడమే. శాంతి భద్రత సమస్య అయితే చర్చలు, ఇది చర్చలు కాదు. ఇది
విచారం. అతః విచారః కర్తవ్యః. ఒక విచారం జరగాల్సింది, ఇంకొక మార్గమే లేదు ఇక్కడ. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఇవన్నీ కాకుండా పోయినవో, కారణం ఏంటో తెలుసా? ఆ మార్గాల్లో పాపం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు మనల్ని సుఖపెట్టాలని. అండర్స్టాండ్? ఇది పాయింట్. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇస్తే హాయిగా తృప్తిగా ఉంటారేమోనని సైంటిస్టు పరిశోధనలు చేశారు. వాటి వల్ల అనేకం కనిపెట్టారు. ఈరోజు సౌకర్యాలు మనకున్నాయి కానీ సుఖాలు రావడం లేదు. ఇక్కడ సైంటిస్ట్ కూడా నిర్వేదంలో పడ్డాడు. నిర్వేదమాయాత్. ఎందుకని? పాపం సుఖపెట్టాలని మనం ఇవన్నీ తయారు చేస్తే అవి పెట్టుకొని కూడా దుఃఖపడతా ఉండరు. కాబట్టి ఎండ గనక హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది కనుక విశాఖపట్నం కనుక ఏసీ తయారు చేసి ఇస్తే, ఆ ఏసీలో రూములో అది చాలా చిన్న రూము, 10x10, 1.5 టన్ ఏసీ బాగుంటుంది, చక్కగా వస్తుంది. కానీ అంత చల్లగా ఉండే రూములో వేడి కన్నీళ్లు గారుస్తూ ఉంటే సైంటిస్ట్కి అర్థం కావడం లేదు. ఏంట్రా ఈ ఘోరం, హాయిగా ఉంటాడు నేను ఏసీ తయారు చేస్తే. ఎక్కడి దొరికాడు ఈ బీసీ నటి మనిషి మనకు? ఎందుకని అప్పటి నుంచి ఇదే అయిపోయింది ఘోరం. దశలు మారుతూ ఉండినా, దేశాలు మారుతూ ఉండినా, కాలాలు మారుతూ ఉండినా, యుగాలు మారుతూ ఉండినా ఈ దుఃఖమే కానీ అసంతృప్తే కానీ సుఖంగా ఉండేటట్టు ఎక్కడ మనకు గోచరించడం లేదే. ఏంటని సైంటిస్ట్ నిర్వేదంలో పడ్డాడు. ఓకే, డాక్టర్లు కూడా అదే అనుకుంటున్నారు. మనం ఎంత మందులు వాడినా పోతానే ఉండాలి. రేపు మార్నింగ్ వచ్చి ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇప్పటి వరకు ఈ మందు వాడాం, అందువల్ల ఇతను మార్పు రాలేదు, రేపు చేంజ్ చేస్తాం మెడిసిన్ అనేటప్పటికీ అసలే పోయినాడే. ఉదయం వచ్చేటప్పటికి హాస్పిటల్లో లేడే. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? కనుక ఆరోగ్య సమస్యగా కూడా కాకుండా పోతుంది. వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు, సైంటిస్టులు ఏమి చేయలేకపోతున్నారు, రాజకీయవేత్తలు ఏమి చేయలేకపోతున్నారు, సంఘ సంస్కర్తలు ఏమి చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మన సమస్య ఇవేవి కావని తెలిసిపోయింది. బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుంది? సామాజిక సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, రాజకీయ సమస్య కాదు, ఆరోగ్య సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, శాంతి భద్రతల సమస్య కాదు. దెన్ వాట్? పారమార్థిక సమస్య. ఇది పారమార్థిక సమస్యగా మారిపోయింది. అందువల్ల తత్వం ఎంటర్ అవుతా ఉంది. నీకు కావలసినవన్నీ ఈ ప్రపంచంలో అందరూ సమకూర్చొచ్చేమో కానీ ఇవన్నీ దొరికిన తర్వాత కూడా నువ్వు నిర్వేదంలో ఉంటే, నిరాశలో ఉంటే నిన్ను బాగు చేసేవాళ్ళు ఎవరో నాకు అర్థం కావడం లేదు. అందుకని నేను ఎంటర్ అవుతున్నాను. ఏమిటో తెలుసా? ఇవేవి చేసి ఈ కర్మల వల్ల నువ్వు తృప్తిని పొందేందుకు అవకాశం లేనే లేదు. మరి నాకు కలుగుతూ ఉంది, అదే తమాషా. అదొక్కటే మనకు. దానివల్ల నిర్వేదం పొందాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటున్నా, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి కర్మల్ని, కర్మ ఫలితాలన్నీ చూచిన తర్వాత నిర్వేదం, నిరాశ కలుగుతూ ఉందంటే ఏమో నేను అనుకుంటా, ఇట్స్ అన్ ఇండికేషన్. ఏమని? దట్ అవర్ ఐస్ ఆర్ స్లోలీ ఓపెనింగ్. ప్లీజ్, ఇప్పుడు ఇంతవరకు కళ్ళు మూసుకొని ఉన్నాం, ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాం. ఇది మంచి ఇండికేషన్ అనుకుంటున్నా నేను. ఆ నిర్వేదం అనేది ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలో నేను కోరేది ఎక్కడ కనిపించడం లేదు అనేటువంటి నిర్వేదం, నిరాశ కనుక వచ్చిందంటే ఇంతవరకు కళ్ళు మూసుకొని ఉన్నవాడు మెల్లగా కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాడని అర్థం. ఓహో, నా సమస్య నాకు అర్థమవుతా ఉంది కదా. నీకు అర్థమవుతా ఉంది కనుక శాస్త్రం ఎంటర్ అవుతా ఉంది. నాయన, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? పరిచ్ఛిన్న ఇవా. చూడండి, పరిచ్ఛిన్నోహం, నేను పరిమితుడిని, ఎందుకని నేను చచ్చేవాడిని. ఇంకా ఏం పరిమితుడివి? నాకేవేవో తెలియదు ఈ ప్రపంచంలో, అందుకని నేను పరిమితుడిని. నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను, కానీ సుఖంగా ఉండేందుకు అవకాశం లేదు. చాలా మందితో ముడిపడి ఉన్నాను, వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. ఉన్న వాళ్ళు ఒక రకంగా ఏడిపిస్తున్నారు, పోయిన వాళ్ళు ఇంకో రకంగా ఉన్నవి ఏడిపిస్తున్నారు. కాబట్టి ఉన్న ఒక రకంగా బాధ పెడుతున్నాయి, పోయినవి ఇంకో రకంగా బాధపడుతున్నాయి. ఉండక పోక మరికొన్ని బాధ పెడతా ఉన్నాయి. ఇదంతా ఈయన ఊహలు. అర్థమవుతుందే? శాస్త్రం ఎంటర్ అవుతా ఉంది. ఇదే నాయన. అయితే నువ్వు చెప్పేది ఏంటి? నేను పరిచ్ఛిన్నుణ్ణి, నేను అసంతృప్తిగా ఉండేవాడిని. ఎస్, నిజమా? నిజం. ఆలోచించావా దీని గురించి ఎప్పుడైనా? నేను దుఃఖిని అని అంటున్నావే, ఎప్పుడైనా విచారం చేసావా దీని గురించి? చెప్పు. చేయలేదు. చేయకుండా మాట్లాడడానికి నీకు ఎట్లా వచ్చినా నోరు? ఒక విషయాన్ని నిర్ణయం చేసే ముందు దాని గురించి ఆలోచించాలా లేదా? ఆలోచించకుండా నిర్ణయాలు ఎట్లా చేస్తావు? నేను పరిచ్ఛిన్నుణ్ణి, లిమిటెడ్గా ఉన్నాను అంటున్నావు. విచారం చేసావా ఎప్పుడైనా? చేయలేదు. కమాన్ డూ నౌ. పోనీ, ఇప్పటి వరకు చేయకపోతే పర్వాలేదు, ఇప్పుడన్నా చెయ్యి. అతః విచారః కర్తవ్యః. ఇప్పుడు చేద్దాం. కానీ నాకు ఎట్లా చేయాలనో తెలియడం లేదే విచారం. నేను హెల్ప్ చేస్తా. ఎవరు? శాస్త్రం. నేను హెల్ప్ చేస్తా. ఎవరి కోసం? శాస్త్రం కోసం కాదు. అందువల్ల చాలామంది, నేను శాస్త్రం ఎందుకు చదవాలి? నువ్వు ఉద్ధరిస్తావని కాదు శాస్త్రాన్ని. అయ్యా, తమరు శాస్త్రం చదివేది శాస్త్రాన్ని ఉద్ధరించడానికి కాదు. యుగాలుగా, తరతరాలుగా వేలాది మందిని తరింపజేసినటువంటి శాస్త్రం, లక్షలాది మందికి ముక్తిని ప్రసాదించినటువంటి శాస్త్రానికి తమరు కాదు ఇవ్వాల్సింది గ్లో.
శాస్త్రం మన దగ్గరకు వచ్చి నువ్వు ఆలోచించలేకపోతున్నావు గనక, విచారం ఎలా చేయాలో నీకు తెలియడం లేదు గనక, విచారించే పద్ధతి తెలియడం లేదు గనక, నాయనా నేను కూడా నీతో కలిసి విచారిస్తా. కమా, నేను కూడా కలిసి విచారం చేస్తాం, ఇద్దరం కలిసి. ఓకే, ఏంటి ఇప్పుడు నీకు కావాల్సింది? నేను పరిచ్ఛిన్నుడిని. అదేందో కొద్ది చెప్పు. నేను చచ్చిపోతాను కదా, నేను ఉన్నాను, నేను పోతాను కదా, నేను పోతాను కదా. అది విషయం. ఉన్నవాడు ప్రతి ఒక్కడు పోతాడు. తమాషా చూడండి, శాస్త్రం ఇట్లే. అలా పోవడం నీకు ఇష్టమా? నువ్వు పోవడం నీకు ఇష్టం? ఇష్టపడి పోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఇంకా ఇష్టపడి పంపించేవాళ్ళు ఉన్నారు కదా. చెప్పండి, ఏమయ్యా నువ్వు పోవడం నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. ఓ, ఏది? మరణం నీకు ఇష్టం లేదు, మృతం ఏదో నీకు అది ఇష్టం లేదు. అవును 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 అంటే నువ్వు మరణానికి విరోధివి. అవునా? అవును. మరణానికి విరోధి ఎవరు చెప్పు? మరణం అంటే మృతం. మృతానికి విరోధి ఎవరు? అమృతం. అమృతం. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? అమృత స్వరూప. ఇది సార్, నువ్వు అమృత స్వరూపుడివి, నశించేవాడివి కావు. ఎందుకని? నశించడానికి నువ్వు అంగీకరించడం లేదు. అయితే దేహం పోతుంది, అది వేరే విషయం, మళ్ళీ వస్తాం. ఏం 15 రోజులు ఉంది కదా, ఎందుకు నీకు తొందర? నేను ఆడిపోను, శాస్త్రం ఉంది మన దగ్గర. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు మరణానికి విరోధిగా కనపడుతూ ఉన్నావో, మరణానికి నీకు వైరుధ్యం ఉందో, అది మృతం. నువ్వు విరోధివి గనక అమృతం. అమృతం. ఓకే, నువ్వు అమృత స్వరూపుడివి అంటే నశించనివాడి. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడూ ఉండేవాడి, నిత్య. ఇది నువ్వు నిత్యుడివి సార్. నీ లక్షణమే చెప్తూ ఉంది, విచారం చేస్తుంది శాస్త్రం. ఇంకేంటో చెప్పు. స్వామీజీ నాకు చాలా తెలియదు స్వామీజీ ఈ విషయంలో, అందువల్ల అజ్ఞానిని. అజ్ఞానం నీకు ఉండొచ్చు, ఎందుకని దాంతోనే పుట్టామని నేను చెప్తున్నా. కానీ అజ్ఞానాన్ని అంగీకరించే పరిస్థితిలో నువ్వు లేవు. ఇది సత్యమా కాదా? ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, మనం పోతూ ఉంటాం సైకిల్లో, గుంపుగా ఒక చోట ఎవరన్నా ఉన్నారనుకోండి, బ్రేక్ వేసి ఆగి ఏంటండి అది అంటాం. నీకెందుకే? ఇది జ్ఞానాభిలాష. ఎందుకో తెలుసా? అది అవసరం ఉండేనో లేకపోయాను, అది ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష, జ్ఞానాభిలాష మనలో ఉంది. అలా తెలియకపోవడం అజ్ఞానం. దాన్ని నువ్వు భరించలేకపోతున్నావు, అందుకని అడిగి పోయి తెలుసుకుంటున్నావు. ఓ చేతులు ఇలా పట్టుకొని ఇంట్లోకి పోయి ట్రై చేయండి, ఇక్కడ గనక ఆవిడ రాకుండా ఉండుంటే ఇదేదో ఉందో చెప్పమని, ఇంక వదలుతుందేమో ఆమె. ఎందుకో తెలుసా? తెలుసుకోవాలి. అది ఏంటి 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 ఏమి లేదనుకోండి, అది వేరే. రాత్రి కనుక పడుకునేటప్పుడు భర్త కనుక మాట అన్నాడు అనుకోండి, నువ్వు రేపు హాయిగా నిద్రపో, రేపు ఉదయం నీకు ఎటువంటి విషయం చెప్పబోతున్నానో అంటాడు. అనవసరం, మీనింగ్లెస్. ఆవిడ ఇంక ఇతను నిద్రపోతుంది. ఆవిడ నిద్రపోయేది వేరే విషయం. ఈయన పడుకో అట్లా అన్నాడంటే ఏమండి అది చెప్పేసి పడుకోండి. అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? తెలుసుకోవాలి 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 తెలుసుకోవాలి. అజ్ఞానంతో ఉండడం ఇష్టం లేదు. అండర్స్టాండ్ ద పాయింట్. అజ్ఞానంతో ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఇవి మీకు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? నేను పోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మృతం ఏదో దానికి నేను విరోధిగా తెలుస్తూ ఉన్నాను. నేను అమృతం, కాబట్టి నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని. అజ్ఞానంతో ఉండడం నాకు ఇష్టం లేదు, అన్నీ నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. ఏ అజ్ఞానాన్ని కూడా నేను భరించలేకపోతున్నా కనుక నేను అజ్ఞానానికి విరోధిని. మరి ఎవరు నేను? జ్ఞానం. ఇంతకుముందు నిత్య, ఇప్పుడు జ్ఞానం. ఓకే. ఏడవడం ఎవరికన్నా ఇష్టమా? ఏడిపించడం ఇష్టం ఉండదు, అది వేరే విషయం. మనం ఏడవడం మనకి ఇష్టమా? దుఃఖాన్ని క్షణం భరించలేకపోతున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? దుఃఖానికి నీకు వైరుధ్యం ఉంది, దుఃఖానికి నీవు విరోధివి కనుక దుఃఖాన్ని భరించలేకపోతున్నావు. దుఃఖం నుంచి విడిపడాలి, దుఃఖ నివృత్తి, దుఃఖం నుండి విడిపడాలి అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో, దుఃఖం నీ స్వభావం కాదు, దానికి విరోధం ఏంటి? దుఃఖానికి ఏది విరోధం? అది ఆనందం. ఆనందం నీ స్వభావం కనుక ఎప్పుడూ ఉండాలనుకునేటువంటి నువ్వు సత్యం, నిత్య, అన్నీ తెలియాలనుకునేటువంటి నీవు జ్ఞానం, చిత్, ఎప్పుడూ ఉండాలనుకునేటువంటి నీవు ఆనంద, అనంత, సత్, చిత్, జ్ఞానం, ఆనందం. కాబట్టి ఇది సచ్చిదానంద స్వరూప. ఇది నీవు. అనంతం ఏంటి? ఇదే అనంతం. మరి నేనెవరు? అనంతం ఎప్పుడైతే ఉందో, అనంతం అనేది కనుక లేకపోతే నువ్వు కోరాల్సిన అవసరమే లేదు.
అనంతం అనేది ఎప్పుడైతే ఉందో దాని నుంచి నువ్వు వేరుగా ఉండలేవు. నువ్వు వేరుగా ఉంటే అది అనంతం కాదు. అనంతం అనేది ఉంటే ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్, నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్. అదవుతుంది. ఏది దూరంగా ఉండేందుకు అవకాశం లేదు, అదే అనంతం అంటే. కాబట్టి నువ్వెవరు ఇప్పుడు? నేను అనంతం. ఇంకా నీకు ప్రాబ్లం ఏముంది సార్? అనంతం నువ్వు ఎప్పుడైతే అయ్యావో అనంతానందం నీవే. అనంతానంద రూపోహం, అనంతానంద రూప అహం. కాబట్టి నేను అనంతుణ్ణి, పూర్ణస్వరూపుణ్ణి. ఇంకెక్కడుంది చెప్పండి? ఏది ప్రాబ్లం? ఏది? మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్. మ్యాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం. అర్థమవుతుంది? మనిషికి సమస్యలు లేవు, మనిషే సమస్య. ఎందుకో తెలుసా? వాడేంటో వాడికి అర్థం కావడం లేదు కదా. వాడిని మరొక రకంగా అర్థం చేసుకుంటూ పోతున్నంత వరకు తనకు తానే సమస్య. తనేమిటో తనకు అర్థమైందంటే సమస్యలే లేవు ప్రపంచంలో. ఎందుకని? అనంతమైనటువంటి ఆనందం తానే అయ్యున్నాడు గనక, ఎప్పుడు దాని నుంచి విడిపడలేడు గనక. దీన్ని ఏమంటుందో తెలుసా? ఇది కేవలం కేవలం కేవలం. మనం ఆ పదాన్ని వేరుగా వాడతాం. కేవలహ అంటే ఏమిటో తెలుసా? అదొక్కటే ఉంది అనంతం, రెండవది ఉండేందుకు అవకాశం లేదు. కేవలస్య భావ కైవల్యం. అది కైవల్యోపనిషత్. అర్థమవుతుంది? కేవలస్య భావ కైవల్యం. ఆ కేవలం ఏదో, రెండవది దాన్ని అంగీకరించకుండా ఏదైతే అనంతంగా ఉందో, దేశతః వస్తుతః కాలతః అపరిచ్ఛిన్న, పరిమితం కాకుండా ఏదైతే ఉందో అది కేవలం. ఇప్పుడు మనం ఎట్లా వాడతాం? నేను నీ కేవలం అయిపోయానులే అంటే నువ్వు అనంతం. ఎందుకో తెలుసు? ఆ పదాన్ని వాడడంలో ఉంది వ్యవహారం అంతా. మనం అట్లా వాడుతుంటాం. నన్ను కేవలంగా చూస్తున్నారండి ఇంట్లో అంటాను. కేవలంగా మనల్ని ఎవరు చూడరు. మనల్ని కేవలంగా చూస్తే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. కేవలస్య భావ కైవల్యం. నిన్ను కేవలంగా చూచా అంటే భగవంతుడిగా చూచాడని అర్థం. అర్థమవుతుంది? అనంతరూపుడుగా నిన్ను చూచాడని అర్థం. కాబట్టి ఇది కైవల్యోపనిషత్. ఇది జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ పోతుంది. అది ఉపనిషత్. ఉపనిషదితి విద్య ఉచ్యతే. ఉపనిషత్ అంటేనే విద్య, జ్ఞానం. ఉపనిషద్ ఇది శబ్దేన బ్రహ్మ విద్య ఉచ్యతే. కాబట్టి ఉపనిషత్ అంటేనే జ్ఞానము, బ్రహ్మ విద్య అని అర్థం. కాబట్టి బ్రహ్మం ఏమిటి? అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఏమిటో అది సత్యము, అది జ్ఞానము, అది అనంతము. ఓకే. ఆ బ్రహ్మం ఏదో దాన్ని పొందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఉన్నదే. దానికి సంబంధించిన జ్ఞానం కావాలి కదూ. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ విద్య. విద్య అంటే జ్ఞానం. కాబట్టి బ్రహ్మ విద్య అంటే ఏదో కాదు, బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. బ్రహ్మ అనంతం కనుక బ్రహ్మ ఉన్నది, నీవు కూడా అనంతమే. కావలసింది బ్రహ్మ జ్ఞానము. ఆత్మ అనంతమే, కావలసింది ఆత్మ జ్ఞానము. దీనిని ఇచ్చేటువంటిది ఉపనిషత్తు. ఉపనిషదితి శబ్దేన బ్రహ్మ విద్య ఉచ్యతే. ఉపనిషత్తు అనేటువంటి ఒక మాటకే బ్రహ్మ విద్య అనే అర్థం. కనుక ఏదైతే మనకు కావాలనో అది పూర్ణం, సత్ చిత్ ఆనందం. ఆ పూర్ణం ఏదైతే ఉందో అదే అనంతం. దాన్ని పొందితేనే నిత్య తృప్తి. దీన్ని మనం ఆశిస్తూ ఉండేది అది ఉన్నదే, కానీ తెలియకుండా ఉన్నది. దాన్ని తెలుసుకోవాలి. అది మనం ప్రారంభం చేస్తాం. ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తు రేపు కైవల్యోపనిషత్తు స్టార్ట్ చేస్తాం. ప్లీజ్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి.